వ్యవసాయ కళాశాల మంజూరుతో తెలంగాణ విశ్వవిద్యాలయంలో సంబరాలు. నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల ప్రభుత్వం మంజూరు చేయడాన్ని హర్షిస్తూ డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పరిశోధక విద్యార్థి సంఘం అధ్యక్షుడు పుప్పాల రవి ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ నాయకులు విద్యార్థులు పాలాభిషేకం నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మహేష్ కుమార్ గౌడ్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ మారుస్తున్నారని పుప్పాల రవి అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయంలో ప్రాధాన్యత ఉన్నందున వ్యవసాయంలో ఆధునితన పద్ధతులు, సాంకేతిక పద్ధతులు, కొత్త వంగడాలు తయారు చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్, సీడ్ కంపెనీలు మరియు వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయని అన్నారు. వ్యవసాయ రంగ పద్ధతులపై ఆధునితన శాస్త్ర సాంకేతిక పరిశోధనలు పెరుగుతాయని, తద్వారా జిల్లాకు అన్నపూర్ణగా పేరు వస్తుందని అన్నారు. నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక కృషితో వ్యవసాయ కళాశాల నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంజూరు ఇవ్వడంతో రైతులు హర్షం ప్రకటిస్తున్నారని అన్నారు. వ్యవసాయ కళాశాల మంజూరు ఇవ్వడంతో తెలంగాణ యూనివర్సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నందున విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జై కాంగ్రెస్. భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, భూపతి రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం. రాష్ట్రం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ తీర్మానంలో ఈ 3 అగ్రికల్చర్ కళాశాలలు మంజూరు చేయడం, అందులో నిజామాబాద్ జిల్లా ఉండడం చాలా అభినందనీయం. మళ్ళా ఈ నియామకానికి కృషి చేసినటువంటి జిల్లా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా కృషి చేసి ఈరోజు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేయడం, జిల్లాకు దశాబ్దాల కల వ్యవసాయ ఆధారితమైన జిల్లా, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యవసాయ కళాశాలను సొంత జిల్లాకు మంజూరు చేయడం మహేష్కు ప్రత్యేక ధన్యవాదాలు. మరి గతంలో కూడా ఈ జిల్లాలో రూరల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని విద్యాపుగా తీర్చిదిద్దడం, మరి స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి కృషి చేయడం, మరి ఈ జిల్లా నుండి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మాండ వెంకటేశ్వరరావు, అరకల నర్సరెడ్డి, షబ్బీర్ అలీ, సీతక్క, బల్మూర్ వెంకట్ వీరంతా కృషి ఫలితంగానే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా అన్నపూర్ణ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేయడం ముఖ్యంగా పీసీ అధ్యక్షుడు కృషి ఫలితమే ఈరోజు వ్యవసాయ కళాశాల రావడం జరిగింది. వారికి ప్రతి విద్యార్థుల పక్షాన, పరిశోధన విద్యార్థుల పక్షాన, ఎన్ఎస్ఏ, అవుట్సోర్సింగ్, తెలంగాణ యూనివర్సిటీ ప్రతి ఒక్కరు విద్యార్థుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో 70 సంవత్సరాల కళ నెరవేరింది. గతంలో ఇంజనీరింగ్ కళాశాల 30 సంవత్సరాల రాని కళాశాలను తన సొంత శక్తులు ప్రయోగించి పీసీ అధ్యక్షుడు అయిన హోదాలని ఆ రోజు చెప్పిన జిల్లాకు విద్యారంగ సంస్థలు తెస్తామని చెప్పి తెచ్చిన మాటకు కట్టుబడి ఉన్నటువంటి మహేష్ అన్న, బడుగుల నేత, బీసీ నేత అనేటువంటి మహేష్ అన్నకు ఈ యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే గతంలో ఇంజనీరింగ్ కళాశాలలు తేవడం, మళ్ళీ వెను వెంటనే వ్యవసాయ కళాశాలలు తేవడం, ఫ్యూచర్లో జిల్లాకు కావాల్సిన పశువైద్య కళాశాల కానీ, మరి ఫార్మా కళాశాల కానీ, వ్యవసాయ కళాశాల కానీ, విద్యార్థులకు కావాల్సిన ఏ కళాశాల అయినా మన జిల్లాకు తెచ్చుకుందాం, జిల్లాను అభివృద్ధి చేద్దామని ఈరోజు మహేష్ అని చెప్పడం జరుగుతుంది. మహేష్ అన్న ఈరోజు పిసిసి అధ్యక్షుడు, జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజల అదృష్టం ఈరోజు బీసీ నేతగా నాడు ఎదుగుతున్నట్టు మహేష్ అన్నకు ఇలా విద్యార్థి నేత నుంచి వెళ్ళి ఇలా రాష్ట్ర స్థాయి నూతన పదవి చేపట్టిండు. మరి ఉన్నత పదవులు చేపాలని ఈ కావాల్సిన విద్యారంగాన్ని కూడా ఈరోజు అభివృద్ధి చేసినటువంటి మహేష్ అన్నకు స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డికి, మంత్రులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి, షబ్బీర్ అలీకి, బల్మూర్ వెంకట గారికి, సీతకు పేరున జిల్లాలోని పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారికి ధన్యవాదాలు.